అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఎప్పట్లా కామెంట్ చేస్తూ ఉండండి. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. అబ్బాయిలకి 300% యూస్ అయ్యే వీడియో కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, సాధారణంగా ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడ్డప్పుడు, లేకపోతే వాళ్ళకి మీతో ఫిజికల్గా కలవాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో గడపాలి అన్న కోరిక వాళ్ళలో ఉంటే వాళ్ళు ఎలాంటి సంకేతాలు ఇస్తారు, అసలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సాధారణంగా అబ్బాయిలు వాళ్ళకి ఫీలింగ్స్ కలిగినప్పుడు, కోరిక కలిగినప్పుడు డైరెక్ట్గా అడిగేస్తూ ఉంటారు. కానీ 100కి 80% అమ్మాయిలు అలా చెప్పలేరండి. వాళ్ళు వాళ్ళ మనసులోనే దాచుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఫీలింగ్స్ ఉన్నా, మీ పైన ఎంత కోరిక ఉన్నా సరే వాళ్ళు మీతో చెప్పలేరనమాట. 10% అమ్మాయిలు మాత్రం వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా కావాలి నాకు అనేసి ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ 80% అమ్మాయిలు ఇప్పటికీ అసలు అలా చెప్పలేరండి. కాకపోతే వాళ్ళు మీతో డైరెక్ట్గా చెప్పకపోయినా, వాళ్ళు మీతో మాట్లాడకపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీతో ఫిజికల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనే సైన్స్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ హింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా జ్యూస్ తాగినా కానీ, ఏమైనా తిన్నా కానీ, ఏమైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, మీ పెదాలపై ఏమైనా కొద్దిగా ఫుడ్ అంటుకొని ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ అనేది తన చేతితో తుడవడం కానీ, నోటితో తుడవడం అలా చేస్తున్నట్లయితే తను మీతో ఫిజికల్గా కలవడానికి రెడీగా ఉందని మీరు అర్థం చేసుకోవచ్చండి. అంటే మీ పైన ఎంత ప్రేమ, ఎంత కోరిక ఉంటే మాత్రం అలా చేస్తారు చెప్పండి. ఎంత కోరిక ఉంటే మాత్రమే అలా వాళ్ళు పెదాలపై తుడవడం, చేతితో కానీ నోటితో కానీ ఇలా చేస్తూ ఉంటారు. సెకండ్ హింట్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు లేనిది సడన్గా ఒక రొమాంటిక్గా అలా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారనమాట. ఈరోజు నువ్వు చాలా బాగున్నావు, నీ షర్ట్ బాగుంది, నీ షూస్ బాగున్నాయి, చాలా రొమాంటిక్గా ఉన్నావు, ఈరోజు చాలా అందంగా ఉన్నావు అనేసి ఇలా పొగుడుతూ ఉంటారు, రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మీ గర్ల్ ఫ్రెండ్ కనుక సడన్గా, అంటే ఇన్ని రోజులు లేదు ఇంత సడన్గా మాట్లాడుతుంది ఏందని మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు అనుమానం వచ్చే ఉంటుంది. అలా ఎవరైనా సడన్గా అలా మాట్లాడి ఉంటే మాత్రం తను మీతో ఫిజికల్ అవ్వడానికి సిద్ధంగా ఉందని మీరు గ్రహించవచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, వాళ్ళు మీ చేతులని కాళ్ళని రఫ్ చేస్తూ ఉంటారు, అంటే రుద్దుతూ ఉంటారండి. వాళ్ళు వాళ్ళ కాళ్ళతో మీ కాళ్ళని తొక్కడం, చేతులతో చేయి ఒత్తడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే కూడా వాళ్ళకి మీ మీద ఎంతో ప్రేమ, గౌరవం, అంటే ఇష్టం అని కాదు, కాకపోతే ఫిజికల్గా కలవడానికి చాలా ఇష్టంగా మీతో గడపడానికి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి అన్న కోరిక వాళ్ళలో ఉందని మీరు గమనించవచ్చండి. వాళ్ళు చేతులతో మీ చేతిని ఒత్తడం, లేకపోతే రుద్దడం ఇలా చేస్తూ ఉంటారు. కాళ్ళని కాళ్ళతో రుద్దడం, కాళ్ళతో కాళ్ళు తొక్కడం ఇలా చేస్తూ ఉంటారండి. ఇలా చేసినా సరే ఆ అమ్మాయికి మీతో ఫిజికల్గా కలవాలి అన్న కోరిక ఉందని మీరు అర్థం చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో టైం గడపాలి అనుకున్నప్పుడు అమ్మాయిలు ఎక్కువగా చేసేది ఏంటంటే, వాళ్ళ పెదాలని వాళ్ళే కొరుకుతూ ఉంటారండి. అంటే మీరు ఎక్కువ గమనించి ఉంటారు, వాళ్ళ పెదాలని వాళ్ళు కొరుకుతూ ఉంటారు. ఎక్కువగా మిమ్మల్ని కిస్ చేస్తూ ఉంటారు, హక్ చేసుకుంటూ ఉంటారు. హక్ చేసుకొని అసలు వదలకుండా అలాగే ఉంటారు. మీరు ఎంత నెట్టినా, వెనక్కి నెట్టినా సరే అలాగే హక్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు చాలా రొమాంటిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా బాగా కిస్ చేస్తూ ఉంటారండి. మీరు వద్దు అన్నా సరే వాళ్ళే ఎక్కువగా కిస్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు కూడా ఆ అమ్మాయి మీతో ఫిజికల్ అవ్వడానికి సిద్ధంగా ఉంది, మీ మీద ఎంత కోరిక ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే, మీరు సరదాగా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు సరే, ఏమైనా చేస్తున్న చిన్న చిన్న పనులు కానీ, మీరు జస్ట్ మామూలుగా రొమాన్స్ అలా ఏమైనా చేసినా సరే వాళ్ళు వెంటనే మీతో కమిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్న ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ నెక్ పార్ట్ని చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా నెక్ పార్ట్ మీద మీరు కిస్ చేయాలి అని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నా సరే ఆ అమ్మాయి మీతో ఫిజికల్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అని మీరు గ్రహించవచ్చు. సో తెలుసుకున్నారు కదా అండి. కొంతమంది అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా రొమాంటిక్గా చేస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్స్లో మీరు తెలుసుకోవచ్చు. అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటారని కాదు, 80% అమ్మాయిలు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళు బయటికి చెప్పలేక వాళ్ళ మనసులో వాళ్ళే దాచుకొని ఇలాంటి చిన్ని చిన్ని పనులు చేస్తూ ఉంటారండి. చాలా రొమాంటిక్గా
చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని క్యాచ్ చేసుకొని మీరు తను నాతో స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉంది అని మీరు గ్రహించవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్. ఫాలో చేసి నన్ను మెసేజ్ చేయండి. మీరు పర్సనల్ క్వశ్చన్స్ అయినా అడగండి, నేను మీకు మెసేజ్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.